లాస్ట్ టైం కర్నాల్లో పోయి ఆయన 100 బఫెలో తీసుకున్నాడు. కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు, నా దగ్గర వచ్చారు. లాస్ అయిపోయింది, మొజర్వై మొత్తం తీసుకొచ్చి నా పాలు ఇవ్వలేదు, ఇది లేదు అది లేదు. అది ముర్రా కాదు, అది బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు. అక్కడ మీకు చూపిస్తాడు ఒక మంచి గిదలు, ఇంత మంచి గిదలు 20 లీటర్స్ ఇచ్చేది, అది మీకు వీడియో పంపిస్తాడు. ఎంతలో అంటే 90,000 95,000 అంటాడు. పోయినాక మొత్తం గేమ్ ఆడుకుంటాడు. పాలు అమ్మడానికి నీకు ప్లేస్ ఉంటే నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. సార్ ఇప్పుడు రైతులు ఎక్కువగా హైదరాబాద్లో తీసుకుంటున్నారా, హర్యానాలో తీసుకుంటున్నారా, వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఏఐ వచ్చేసింది. అవును, ఏఐ ఉన్నది కాదు. ఏఐ జమ్ని గూగుల్ మీద పోయి ఒక మెసేజ్ కొట్టండి, టాప్ సెల్లర్ ఇన్ హైదరాబాద్ అని. ఓకే, ఎవరి డైరీ పేరు వస్తాయి చూసుకోండి. ఇప్పుడు ఏఐ కూడా చెప్తాయి మజర్ డైరీ ఫామ్ అని, వేరే చెప్పడానికి అవసరమే లేదు. టాప్ సెల్లర్ ఇన్ హైదరాబాద్ అని ఒక మెసేజ్ కొట్టి పోయి నష్టపడతారు, ఫెయిల్ అవుతారు 100%. అవగాహన లేకుండా మనిషి పోయి చేసుకుంటే లాస్లో వెళ్తారు. తక్కువ రేట్ అని చెప్పి వెళ్తున్నారు సార్ చాలా. తక్కువ రేట్ ఎక్కడ ఉంటాయి తమ్ముడు, కొట్టి మాటలే కాదు. అక్కడ మీకు చూపిస్తాడు ఒక మంచి గిదలు, ఇంత మంచి గిదలు 20 లీటర్స్ ఇచ్చేది, అది మీకు వీడియో పంపిస్తాడు. ఎంతలో అంటే 90,000 95,000 అంటాడు. బరే వెళ్ళి అక్కడ 2 lakhsలో కూడా దొరకదు. పోయినాక మొత్తం గేమ్ ఆడుకుంటారు. అట్లాంటి ఏం లేదు. లాస్ట్ టైం కర్నాల్లో పోయి ఆయన 100 బఫెలో తీసుకున్నాడు. కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు, నా దగ్గర వచ్చారు. లాస్ అయిపోయింది, మొజర్వై మొత్తం తీసుకొచ్చి నా పాలు ఇవ్వలేదు, ఇది లేదు అది లేదు. ఆ పేరు నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ఎందుకు పేరు చెప్పాలి? సో అది ఈజీగా కాదు. ఇంత 35 సంవత్సరం దీంట్లో వేసిన తర్వాత కూడా మనం కూడా మిస్టేక్ అవుతాయి మనతో కూడా. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం చూసుకొని తీసుకుపోతారు కదా. ఏమైనా డ్యామేజెస్, ఏమైనా మధ్యలో ఏమైనా అయితే అది నా దగ్గరే ఉంటాయి. నేనే పాలు తీసుకుని నేనే చేసుకుంటా. అది ఈ లైన్ కింద చూస్తున్నావు కాదు, కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉంటే అదే ఉన్నది. ఓకే, ఇది ప్రెగ్నెంట్ చేయించుకుంటా, తర్వాత అమ్ముకుంటా. నేను పాలు అయితే తీసుకుంటున్నా, అర్థమైంది కాదు. కస్టమర్స్కు ఎవరైనా తీసుకుపోతే 4 రూములు మంచిగా చూసుకొని, మంచిగా పాలు వెళ్తున్నాయి లేదు అంతా చూసుకొని తీసుకుపోతారు కాదు. ఓకే, ఆ నమ్మకం అయితే ఉన్నది కాదు తమ్ముడు. ఓకే, పాల గ్యారంటీ మాత్రం మన ఫామ్లో ఉండి 3-4 రోజులు చూసుకోవాలి. పాలు ప్రాబ్లం ఏం కాదు, గ్యారంటీ కూడా ఏం అవసరం లేదు. ఫీడింగ్ సరిగా వాళ్ళు పోయిన తర్వాత సరిగా వాడుకుంటే డెఫినెట్గా దే విల్ బి సక్సెస్ఫుల్. అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. అంత డబ్బులు వేసుకొని నువ్వు తీసుకుపోయినాక నువ్వు తినిపిస్తున్నావు. ఇప్పుడు ముందుగా అవగాహన లేదు తినిపించడానికి, ఇప్పుడు అవగాహన వచ్చేసింది ఏం తినిపిస్తే పాలు వస్తాయి లేదని. నీ ఛానల్ మీద మనం అదే చెప్పినాం కాదు. మొత్తం 2 years అయితే చూస్తే మనం ఫీడింగ్ గురించి మాట్లాడినాం. అవును, బర్రెలు బయటికి తీసి ఇది క్వాలిటీ ఆ క్వాలిటీ మనం ఎప్పుడు చూపించలేదు. మనం చెప్పేది మనం చేసేది ఇప్పుడు దాకా అంటే నాలెడ్జే షేర్ చేసినాం. నా నాలెడ్జ్తోనే సక్సెస్ఫుల్ అవుతున్నారు. నా దగ్గర వచ్చేది అందుకోసం, మీ నాలెడ్జ్ ఇస్తున్నారు సార్, ఆ నాలెడ్జ్ ప్రకారం మేము చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతున్నామని. ఓకే, పాత వాళ్ళు దగ్గర కూడా ఒక పూట పాలు ఇచ్చే గీదలకి నేను చెప్పే దానాకి నేను చెప్పే ఫీడ్కి 2 times వాళ్ళు చేసింది ఓల్డ్ బఫెలోస్ ఆల్సో. సో ఆహారం మంచిగా దొరికితే డెఫినెట్గా పాలు వస్తాయి. ఆహారం ఏ లేకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి పాలు వస్తాయి చెప్పండి. సో రైతులు ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఆ పాడి గేదెలు కొనుగోలు చేయాలా, సూడి గేదెలా? సుడి గిడం ఎప్పుడైనా ప్రాబ్లమే తమ్ముడు. ఓకే, నువ్వు సిడి గిదలు తీసుకుంటావు, దాని తర్వాత పోయి ఒక రూమ్లో ప్రాబ్లం వచ్చింది ఈయన తర్వాత, లేకుంటే గూడు మాయ వేసింది, లేకుంటే వేరే ఏమైనా ప్రాబ్లం అంటే లాస్లో వెళ్ళిపోతావు. దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి? చెప్పడానికి చెప్తాడు. నువ్వు 4 months 5 months ప్రెగ్నెంట్ తీసుకుపోయినా అక్కడ 6 monthsలో మేపడానికి ఏమైనా తప్పు చేసుకున్నావు, ఏమైనా అయింది అనుకో, ఏం చేసుకుంటావు? ఏం చేయలేం కాదు. అచ్చా, అది చూస్తే ఇప్పుడు ఏం సుడి గుడ్డలు కూడా ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఈవెన్ బర్రెల్ కటింగ్కు వెళ్తే కూడా 80,000 75,000 85,000 కటింగ్ డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సుడి గిద్దలు ఎక్కడితో మీకు ఇప్పుడు 1,20,000 30,000 1,10,000 కింద సుడి గిద్దలు కూడా లేదు. సో పాడి గిద్దలు తీసుకుంటేనే బాగా కాదు. ఈరోజు తీసుకోపోయినా రేపు ఫస్ట్ టైం నుంచి నీకు లాభమే ఉన్నది కాదు. ఏం తినిపిస్తావు దాని మీద లాభమే వస్తున్నాయి నీకు. నువ్వు ఎందుకు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి? ఏమైనా రైతులు ఉంటే చేసుకుంటే అది వేరేది విషయం. కొంతమందికి పాల రేట్ లేదు అనుకో, 40 rupees దొరుకుతుంది ఊళ్ళో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుడి గిదలు తీసుకుపోయి ఎక్కడ పెంచినాక ఈనినప్పుడు మార్కెట్లో లేకుంటే అక్కడ లోకల్లో అమ్ముకుంటున్నారు. ఆ ప్రాఫిట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పాలు డబుల్ వాళ్ళకు రేట్స్ లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడైనా మన దగ్గర నుంచి ఆంధ్ర వెళ్తున్నాయి, ఇంకా కర్ణాటక మొత్తం తెలంగాణ వెళ్తున్నాయి. 70 rupees అయితే ఈజీగా వాళ్ళకు పాల డబ్బులు దొరుకుతున్నాయి. కొంతమంది కాంటాక్ట్ చేసుకొని 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు, 90 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మంచిగా మతలబ్ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరెవరు వస్తున్నారు చాలా కష్టపడి సెర్చ్ చేస్తున్నారు. అట్లాంటివి ఏం లేదు.
ఓకే, సరైన అవగాహన ఉంటే మాత్రం డైరీలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నది. లేకుంటే ఎవరు ఉంటారు చెప్పు, నేను ఎందుకు ఉంటా చెప్పు. అవును. ఇంత నేను టైం ఇచ్చేసిన అంటే లాభం ఉన్నది అని కాదు, లాస్ అయితే నేను కూడా ఇంటిలో కూర్చుని ఎక్కడైనా జాబ్ చేసుకుని బతికేవాడు. అవును. నువ్వు కూడా యూట్యూబ్ ఇప్పుడు దాదాపు చూస్తే 8-10 ఇయర్స్ నుంచి చేస్తున్నావు. నువ్వు కూడా ఈ రంగంలో లాభం లేకుంటే నువ్వు ఎక్కడ షూట్ చేయడానికి వెళ్తారు. అవును సార్. బర్రె రేట్ పెరిగిపోయిన తర్వాత కూడా కొంటున్నారు, ఎందుకు కొంటలేదు? ఇది సమ్మర్ అంటే బెస్ట్ అంటే డైరీ ఫామ్ వేయడానికి. నీకు ఒక లోడ్ 10 గిదలు తీసుకుంటే ఒక 2 లక్షల పైన కావచ్చు వర్షాకాలంకి ఇప్పుడు మీరు కొంటే. కానీ ఇప్పుడు పాలు అమ్మడానికి మీకు ప్లేస్ ఉన్నది. పాలు అమ్మడానికి నీకు ప్లేస్ ఉంటే నువ్వు 100% సక్సెస్ఫుల్ అవుతావు. అవును. వర్షాకాలంలో నేను స్టార్ట్ చేస్తే అప్పుడు బర్రె రేటు తక్కువ ఉంటాయి, అంటే అప్పుడు మార్కెట్లో పాలు కూడా ఎక్కువ ఉంటాయి. నీకు పాల రేట్ అప్పుడు రాదు. నువ్వు ఇప్పుడు చేసుకుంటే ఈ పాల రేట్ నీకు ఎప్పుడైనా ఉంటాయి. ఆ కస్టమర్ బేస్ ఎప్పుడైనా ఉంటాయి మనకు. సో కొంచెం కష్టం చేసి సరిగా టైంలో సరిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా లాభం ఉన్నది, నష్టం లేదు. తప్పు చేస్తే 100% ఉన్నది. ₹1,00,000 బర్రె, ₹1,10,000, ₹1,20,000, ₹1,30,000 ఈ టైంలో కొనడానికి వెళ్తే లాస్లో వెళ్ళిపోతావు. అట్లాంటివి ఏం లేదు, నేను పువ్వు అని లేదు, 100% వెళ్తావు. నువ్వు బ్రీడ్ కూడా లోకల్ మనం ఇక్కడిది ఆంధ్ర ఎక్కడైనా తీసుకుంటే కూడా టైంకి 5 లీటర్స్ 6 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు బర్రెలు అయిపోయినాయి. కానీ ఏమవుతుంది అంటే 4 months తర్వాత 5th month వస్తే పాలు సగం చేస్తాయి బ్రీడ్ లేకుంటే. ఓకే, 4 months మీకు సమానంగా పాలు వస్తాయి, నో ప్రాబ్లం అంటారు. కానీ బ్రీడ్కి మీకు సమానం 7 months 8 months దాకా మీకు సమానంగా పాలు వస్తాయి. అదే తేడా అయిపోతాయి కాదు. ఆ 2 బర్రెలు మేపే బదులు ఇక్కడ ఇది ఒకటి మేపితే కూడా నీకు అయిపోతాయి నీ పని. ఒక బర్రె తీసుకోపోయినాక దానిలోంచి సంపాదించడంలో ఫస్ట్ సంవత్సరంలో ఆయనకు బర్రె ఫ్రీ అవుతాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సరిగా 3 monthsలో కట్టిస్తే ఆయనకు మళ్ళీ ఇంతే, మళ్ళీ అక్కడ నుంచి డబ్బులు అయినది కాదు మొత్తం. ఈ డబ్బులు కూడా ఖర్చు చేసేవచ్చు డైలీ యూజ్ ఆయనకు, ఏం లేదు కాదు మళ్ళీ. కానీ కమర్షియల్లో అయితే కమర్షియల్ విజిబిలిటీ వేరే ఉన్నది, కమర్షియల్లో పని చేసేయడానికి వేరే ఉన్నది, అది కూడా మనం చెప్పే ఉన్నది. మళ్ళీ ఎవరైనా కావాలంటే చెప్పవచ్చు, నెక్స్ట్ వీడియోలో మనం ఆ డీటెయిల్స్ మళ్ళీ చెప్పాలంటే చెప్తాం, దానికి ఏం ఇష్యూస్ లేదు. ఓకే సార్, బ్రీడ్ కరెక్ట్ తీసుకుంటే మాత్రం మనకు 6 to 7 months ఇస్తాయి సార్ ముర్రా? ఖచ్చితంగా ఈయన దాకా కూడా ఇస్తే ఉంటాయి. ఓకే, అట్లాంటివి ఏం లేదు, సుడి మీద కూడా ఇస్తే ఉంటాయి. కానీ నేనైతే అడ్వైజ్ ఏమి ఇస్తున్నా అంటే 8 నెలల తర్వాత పాలు బంద్ చేసుకుంటే బాగా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ ఈతలో కొంచెం బలం ఉంటే పాలు మంచిగా వస్తాయి. ఓకే, మజర్ భాయ్ చెప్పేది ఏంటంటే మంచి బ్రీడ్ తీసుకుంటేనే మనకి 6 to 7 months వరకు ఇస్తాయి. మామూలుగా బీహార్ గేదెలు, యూపీ గేదెలు కూడా వస్తున్నాయి సార్, అవి తీసుకుంటే మాత్రం 4 months దాకా సరిగా మంచి నుంచి సగం అయిపోతాయి. అప్పుడు మీకు దిగుబడి రాదు. ఇంత పెడుతున్నారు కాబట్టి 10,000 వాళ్ళు ఏం తక్కువ ఇస్తున్నారు సార్, అవి కూడా ఎక్కువ ఏం లేదు. మీకు ఫూల్ చేస్తున్నారు ముర్రా అని. అది ముర్రా కాదు, అది బీహార్ వాళ్ళు, యూపీ బర్రెలు. ప్యూర్ బ్రీడ్ ఉంటే ఎప్పుడైనా మనకు ఏం టెన్షనే లేదు. ఈజీగా మనం మేపవచ్చు, ఈజీగా మనం బయటికి రావచ్చు, ఇంటిని నడిపించవచ్చు. ప్రతి రైతు దగ్గర బర్రెలు ఉంటేనే కాదు ఆయనకు డైలీ వచ్చేది ఇది. ఇప్పుడు మనం చూసుకుంటే రైతులకు ఉండాలి సార్, డైలీ ఇన్కమ్ జనరేట్ చేసేది ఏమైనా వాళ్ళ దగ్గర ఉండాలి. ఇంటి ఖర్చులు, డైలీ మాసం ఖర్చులు, ఏమైనా వేరే స్కూల్ పనికి, ఆటో కిరాయా, పిల్లలకు వెళ్తున్నారు బస్ కిరాయా ఉంటాయి, అంతా ఉంటాయి కాదు. ఈజీగా ఒక 2 బర్రెలు తీసుకొని మేపుకుంటే వాళ్ళకు ఆ ఖర్చులు వెళ్తాయి, ఆ టెన్షన్ ఉండదు. ఎవరి దగ్గర ఇప్పుడు తీసుకోవడానికి అవసరం లేదు, అంతా స్లోగా చేసుకుంటే వాళ్ళు కూడా పైన వస్తారు కాదు. ఓకే మజర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.